హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరివెన్నెల కథల ప్రపంచం. అరగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ ఎపిసోడ్ 22. మైరా బటన్స్ పెట్టడం పూర్తయ్యి దూరం జరుగుతుంటే అప్పుడు చూసుకున్న ఆరవ్, ఏంటే ఇది అన్నాడు గజిబిజిగా ఉన్న షర్ట్ బటన్స్ చూపిస్తూ. అంటే అది మరి మీరు లాక్ చేస్తే బొంద పెడతా అన్నాగా అనగానే, షర్ట్ బటన్ సార్ అంది గబుక్కునే మైరా. చా, మాకు తెలియదే మరి షర్ట్ బటన్స్ అని, ఇలాగేనా పెట్టేది? ఇలా వేసుకుని నేను ఇప్పుడు షూటింగ్ కి వెళ్ళాలా అన్నాడు ఆరవ్ వెటకారంగా. అది కాదు సార్, మీరేమో మరి చేతులు అక్కడ అని ఆగిపోయింది మైరా. ఆ ఎక్కడే అన్నాడు ఆరవ్. ఇక్కడ అని ఇతను నడుముని చూపిస్తూ చెప్పగానే ఎర్రగా కందిపోయిన మైరా నడుము యాపిల్ పండులా కనిపిస్తూ ఉంటే, మరి నిన్ను ఎవడ ఇలా నాకు నడుము చూపించి టెంప్ట్ చేయమని చెప్పింది? నేను ముందే చెప్పాను నీకు, ఇది నా స్ట్రెస్ బస్టర్ అని. మరి అలాంటప్పుడు ఇది ఇలా నాకు చూపించేలా ముందు పెట్టి ఖాళీగా కూర్చోమంటే ఎలా అని అన్నాడు నడుముని చూపిస్తూ. ఆరవ్ చూపిస్తున్న నడుము చూసుకుని చీరతో కవర్ చేయడానికి చూసింది మైరా. అంతే ఎర్రగా మారిన కళ్ళతో, డస్కీ, చెయ్యి వెనక్కి తీసుకోవే, లేదంటే ఈ చెయ్యి విరిచి ఆ చేతిలో పెడతా. అనవసరంగా నా ప్రాపర్టీ మీద నీ బోడి పెత్తనం ఏంటే అన్నాడు కళ్ళెర్ర చేసి. దెబ్బకి పాప చేతులు వెనక్కి తీసుకుని నోటికి చేతులు అడ్డు పెట్టుకుని, మీ ప్రాపర్టీనా అనుకుంది ఇన్నర్ లో. మైరా అన్నది విన్నట్టే, నా ప్రాపర్టీ లేదంటే నీదనుకున్నావా? నిన్నెప్పుడైతే కొనుక్కున్నానో అప్పుడే నీలో ఉన్న ఇంచ్ బై ఇంచ్ నా ప్రాపర్టీ అయిపోయింది అన్నాడు ఆరవ్. మరోసారి ఇలా నా ప్రాపర్టీ మీద నా పర్మిషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెయ్యి వేసి కవర్ చెయ్యాలని చూసావనుకో, తోలు తీస్తా అన్నాడు ఆరవ్. పాపం నోరు తెరిచేది కూడా నోటికి చేతులు అడ్డు పెట్టుకుని అంది బొమ్మలా తలాడిస్తూ. అయితే ఇప్పుడు షర్ట్ బటన్స్ ఇలా గజిబిజిగా పెట్టినందుకు నీకు పనిష్మెంట్ ఉండాలిగా అన్నాడు ఆరవ్. మళ్ళీ పనిష్మెంటా అంది నోరు కళ్ళు బార్లా తెరిచేస్తూ మైరా. మళ్ళీ ఏంటే, నేను మార్నింగ్ నుండి అసలు నీకు పనిష్మెంట్ ఇచ్చానా ఈరోజు? అంతే దెబ్బకి కళ్ళు తేలేసింది పాప. ఏంటి రెండు కళ్ళని అలా బాతుకున్నలా అంత పెద్దగా చేసావు? పనిష్మెంట్ ఉండాలా వద్దా చెప్పు అన్నాడు బేస్ వాయిస్ లో. ఉండాలి అంది మైరా. గుడ్, ఎందుకేనే నాకు నువ్వంటే నచ్చేది. ఈ ఒక్క విషయంలో మాత్రం కరెక్ట్ గా ఉంటావు. ఏదైనా తప్పు చేస్తే చాలు ఇట్టే కనిపెట్టేసుకుంటావు. నీకు నువ్వే. పద అయితే పనిష్మెంట్ తీసుకుందువు గాని అంటూ భుజం మీద ఉన్న టవల్ తీసి మైరా చేతిలో పెట్టాడు ఆరవ్. ఆ టవల్ ని చూస్తూ, ఇప్పుడు ఏం చెయ్యాలండి అని అడిగింది మైరా. నువ్వు మరీ ఇంత ఇన్నోసెంట్ లా అడగొద్ది, నేను చెప్తాగా, ఎందుకే అంత కంగారు అని మైరా చేతిని పట్టుకుని లాక్కెళ్ళి తను బెడ్ మీద కూర్చొని తల తుడవ్వే అన్నాడు ఆమెకు నడుము మీద రెండు వైపులా చేతులు వేసి. సర్లే తలేగా తుడవమన్నాడు అని చక్కగా బాబుకి టవల్తో హెడ్ మసాజ్ చేస్తూ ఉంటే, ఇందాక కనిపించిన యాపిల్ కొరికేయమని తొందర పెడుతుంటే కసుక్కున్న రెండు పెదాలతో నెలవంకను అందుకున్నాడు. దెబ్బకి పాప ఫ్రీజ్ అయ్యి చేస్తున్న పనిని ఆపేసి బిగుసుకుపోయింది. ఏ డస్కీ, ఏంటి ఆపేసావు? అంటే ఇవాళ నేను షూటింగ్ కి వెళ్లకుండా ఇక్కడే ఇంట్లో ఇలా నీతో రొమాన్స్ చేస్తూ ఉండాలని ప్లాన్ చేసావా అన్నాడు ఆల్రెడీ చేసేవి ఆపకుండాని. అది కాదండి, ముందు మీరు అక్కడ నుండి కదలండి అంది మైరా. సమస్యే లేదు, నీ పని నీదే, నా పని నాదే, కానీ ఎక్కడైనా ఆపావనుకో అంటూ నిలవంక నడిపేస్తున్న పెదాలను దూరం చేసి సెకండ్ గ్యాప్ లో ముని పంటితో పట్టుకున్నాడు. ఇక ఆరవ్ చెప్పినా వినడు అని అర్థం చేసుకున్న మైరా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ, మిమ్మల్ని ఒక విషయం అడగనా సార్ అంది మెల్లిగా. ఆమె నడుము మీదున్న పెదాలను నాభి మీదకు తెస్తూ, అడగవే అన్నాడు ఆరవ్. అది మరి లాగ్ అంటూ నాభి మీద కసుక్కున కొరికాడు ఆరవ్. చెప్తున్నా సార్ అంటూ, నేను మళ్ళీ చదువుకోవచ్చా అని అడిగింది మెల్లిగా. నాభి లోతును కొలుస్తున్న ఆరవ్ మైరా చదువుకుంటాను అన్న మాట అనగానే టక్కున తల పైకెత్తి తనని చూశాడు. ఆరవ్ చూపుకే భయపడిన మైరా తలని ఫ్లోర్ కి అంకితం చేసేసింది. ఇంకా ఏంటే డస్కీ, సడన్ గా ఉన్నట్టుండి నీకు చదువు మీద పడింది ధ్యాస అని అడిగాడు ఆరవ్. అంటే సార్, అది నాకు చదువుకోవాలని చాలా ఇష్టం సార్, కాకపోతే నన్ను మా అమ్మ వాళ్ళు చదివించలేదు. కనీసం ఇప్పుడు మీరైనా చదివిస్తారేమోనని. పైగా మా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒక పని ఉండేది, ఇక్కడ పని కూడా ఏం లేదు, ఖాళీగా ఉన్నాను, చదువుకుంటే బాగుంటుందని. ఒకవేళ మీరు నన్ను వదిలేసినా నాకంటూ ఓ జాబ్ చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి కదా సార్, అందుకే ప్లీజ్ అని అడిగింది ముద్దుగా బతిమిలాడుతూ.
మైరా ఉద్దేశం చదువుకున్న వాళ్ళైతే ఆరవ్కి ఇష్టమని, అందుకని చదువుకొని తనకు నచ్చినట్టుగా మారాలి అనుకుంటుంది మైరా. ముద్దుగా మూతి ముడిచి బతిమలాడుతున్న మైరా పెదవుల్ని 2 వేళ్ల మధ్య పట్టి లాగుతూ, నువ్వు మరీ నీ మూతిని అంత ముద్దుగా ముడిచి చెప్పాల్సిన అవసరం లేదే. ఇప్పుడు ఏంటి, నువ్వు చదువుకోవాలి అంతేగా, చదువుకో. రేపు ఎలాగో నేను వదిలేశాక నువ్వు అన్నట్టు కనీసం నీ జాబ్ చేసుకోవడానికైనా ఉంటుంది. పైగా నేను వదిలేశాక నీ బాబుగాడు ఉన్నాడే, వాడి దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళి ఉండకే. వాడు అస్సలు మంచోడు కాదు. నీకు నువ్వుగా సపరేట్ గా ఉండి చెప్తా. నేను నిన్ను చదివిస్తాను, కావాలంటే మంచి జాబ్ కూడా చూస్తాను. వాడి దగ్గర మాత్రం వద్దు, సరేనా అన్నాడు ఆరవ్. మైరా మనసులో అసలు మీరు నన్ను వదిలినప్పుడు కదా అనుకొని హ్యాపీగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని రెక్కలు వచ్చిన పక్షిలా ఎగురుతూ చెప్పింది. ఏ డస్కి, ఆగవే, నేను నిన్ను చదువుకోమన్నాను కానీ కాలేజ్ కి వెళ్ళడం కుదరదు. నువ్వు డిస్టెన్స్ గా ఇంట్లోనే ఉండి చదువుకోవాలి. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నేను అడ్మిషన్ తీసుకుంటాలే కాలేజ్ లో అన్నాడు ఆరవ్. మైరా ఒక క్షణం ఆలోచించి, అలాగే అండి, నాకేం ఇబ్బంది లేదు, నేను ఇంట్లోనే ఉండి చదువుకుంటాను అంది. ఎలా అయినా సరే తనకు చదువు వస్తే చాలు, కాస్త ప్యాషనెట్ గా తయారైతే చాలు అనుకుంది మైరా. అవునా, అయితే ఓకే అంటూ లాగి తనని ఒడిలో కూర్చోబెట్టుకొని మెడ మీద ముద్దు పెడుతూ, డస్కి, అసలు ఎక్కడి వరకు చదువుకున్నావే నువ్వు? అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి? సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఆరవ్. ఆరవ్ చేస్తున్న పనులకి నోట మాట రాకుండా శంఖం లాంటి మెడని ఒక సైడ్ కి బెండ్ చేస్తూ అతని తలకి తారి సుగమం చేసింది మైరా. మైరా నుండి వచ్చిన ఆహ్వానాన్ని పెదవులతో స్వీకరించి రారాజులా ఆమె మెడవంపుల్లోకి దూసుకుపోయి పెదవుల ప్రయాణాన్ని మొదలు పెట్టాడు ఆమె నున్నడి మెడ మీద. ఆమె మెడ మీద అతని నాలుక చేస్తున్న నాట్యానికి ఉక్కిరి బిక్కిరి అవుతూనే ఆరవ్ గారు అంది. వాడస్కి అన్నాడు మత్తుగా అడుగుతూనే షోల్డర్ మీద బ్లౌజ్ తప్పించి అక్కడ పెదవులు నిలిపాడు ఆరవ్. అది మరి నేను ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నానండి చెప్పింది మెల్లిగా. దెబ్బకి మైరా నుండి దూరం జరిగిన ఆరవ్ ఆశ్చర్యంగా, అదేంటి మరీ ఇంటర్? మీ అక్క క్వాలిఫికేషన్ బీటెక్ కంప్లీట్ అని చెప్పారు నాకు, మరి నువ్వేంటే ఇంకా ఇంటర్ అని అడిగాడు ఆరవ్. అంటే అది నేను ఇంటర్ తర్వాత చదువు కంటిన్యూ చేయలేదు ఆరవ్ గారు. ఏం రోగం అన్నాడు ఆరవ్ చిరాగ్గా. అంటే అప్పుడు మా నాన్నకి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇంకా చదువు కంటిన్యూ చేయలేదు అని చెప్పింది మైరా. ఓ మేడం, మదర్ తెరిసా గారు, నీకు చదువు కంటిన్యూ చేయడానికి వచ్చిన ఫినాన్షియల్ ప్రాబ్లం నీ అక్కని చదివించడానికి రాలేదా నీ బాబుగాడికి అన్నాడు ఆరవ్ వెటకారంగా. ఇంకా సైలెంట్ అయ్యింది మైరా. చెప్పి చావే, ఇప్పటిదాకా బానే ఇచ్చావుగా ఆన్సర్, అసలు వాడిని సొంత బాబేనా అని అడిగాడు ఆరవ్ కోపంగా. మైరా ఏం మాట్లాడలేదు. చిన్నగా వెక్కిళ్ళ సౌండ్ మాత్రం వచ్చింది తన నుండి. ఏంటే, ఎందుకు ఏడుస్తున్నావు? డస్కి, ఇటు చూడు అంటూ ఆమె తలను తన వైపుకు తిప్పుకొని ఆమె తలని పైకెత్తి కళ్ళల్లోకి చూశాడు. కలువ కళ్ళ నిండుగా ఉన్న కన్నీళ్లను కిందికి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ కళ్ళల్లో. ఆరవ్ విసుగ్గా, మళ్ళీ ఇప్పుడేం గుర్తొచ్చిందనే ఆ ఏడుపు అన్నాడు చిరాగ్గా. ఊహు అంది మైరా చిన్నగా. మరైతే ఆ కన్నీళ్లు తుడిచేయి, మరోసారి ఈ కన్నీళ్లు వస్తే చంపేస్తాను అన్నాడు ఆరవ్. అని కన్నీళ్లను తుడిచేసుకుంది మైరా. గుడ్, సరేలే, ఇంటర్ వరకు అయితే ఇంటర్ వరకే, అట్లీస్ట్ నీ సర్టిఫికెట్స్ అయినా ఉన్నాయా అని అడిగాడు ఆరవ్. ఉన్నాయి సార్ ఉత్సాహంగా చెప్పింది మైరా. రేపు వెళ్ళి తెచ్చుకుందాంలే, ఇకలే ఎంతసేపు అని కూర్చుంటావేనా మీద అన్నాడు ఆరవ్. ఉక్రోషం పొంగుకొచ్చిన మైరా కోపంగా ఆరవ్ ఒళ్ళుంచి పైకి లేవబోతుంటే మళ్ళీ తనను వెళ్ళనీయకుండా ఆమె చుట్టూ కాళ్ళు పెనవేసి, ఏంటే లేవమనగానే లేచెళ్ళిపోవడమేనా అన్నాడు ఆరవ్. మీరేగా సార్ లేవమన్నారు అంది మైరా అమాయకంగా. నేను అలానే అంటానే, కానీ నువ్వేం చెయ్యాలి? ఎప్పుడు నేనేం చెప్పినా ఓ ఎదురు ఎక్స్ప్రెషన్ ఇస్తావే, నేనా అని అలాంటి ఓ దరిద్రపు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నమాట అంటూ ఇంతకు ముందు స్మూత్ గా పెదాలు వద్దిన మెడ మీద ఈసారి హార్డ్ గా పంటిగాటు ఇచ్చాడు. అంటూ అరిచి, మీరు నాకు అర్థం కావట్లేదు అంది పెదవి విరుస్తూ. ఏంటే, నీ పీత బ్రెయిన్ వేసుకొని నన్ను ఈ ఆరవ్ని అర్థం చేసుకుందామనే? అది నీ వల్ల కాదు, అనవసరంగా ట్రై చేసి ఇందులో ఉన్న మిల్లీగ్రామ్ గుజ్జును కూడా కరిగించకు అంటూ తనని వదిలి, బ్రేక్ఫాస్ట్ చేయపోపో, ఎంతసేపు నాతో రొమాన్స్ చేయించుకుంటావే అన్నాడు ఆరవ్. పాపం మైరా ఎక్స్ప్రెషన్ కూడా మర్చిపోయింది వీడి యాక్షన్ కి. బ్లైండ్ ఎక్స్ప్రెషన్స్ తో వెళ్ళిపోయింది. ఇంకా మైరా వెళ్ళిపోయాక డ్రెస్అప్ అయి తను కిందికి వెళ్ళాడు ఆరవ్.
కాసేపటికి బ్రేక్ఫాస్ట్ తిన్నాక అదేలే తనతో తినిపించుకున్నాక మరో లిప్ లాక్ కూడా లాగించి ఏ డస్కి నువ్వు కూడా తినేయి అని చెప్పి షూటింగ్ కి వెళ్ళిపోయాడు ఆరవ్. కానీ ఆరవ్ కార్ లొకేషన్ వైపు కాకుండా సెల్ఫ్ డ్రైవింగ్ తో తన ఇంటికి అంటే భారతి వాళ్ళు ఇప్పుడున్న ఇంటి వైపుకు మళ్లించి ఫుల్ స్పీడ్ తో దూసుకు వెళ్లి ఆ ఇంటి ముందు ఆపగానే ఆ వాచ్మెన్ కూడా టక్కున గేట్ తీశాడు ఆరవ్. పార్కింగ్ లో కార్ ఆపి డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడిపోయి మధుసూదన్ పక్కన ఇంచు దూరంలో ఒక కాలు పెట్టి మెడ మీద కత్తి పెట్టాడు ఆరవ్. సడన్ గా జరిగిన హఠాత్ పరిణామానికి మధుసూదన్ కళ్ళు తేలేస్తే కిచెన్ లో నుండి అతని కోసం కాఫీ పట్టుకొస్తున్న భారతి షాక్ లో కప్ ఫ్లోర్ మీదకి వదిలేసి స్పీడ్ గా పరిగెత్తుకుని వచ్చింది. బాబు ఆరు అంటూ వచ్చిన భారతిని చూసి కోపంగా ఏయ్ మొయ్, ఇంకోసారి నీ దరిద్రపు నోటితో ఆరు అని పిలిస్తే నాలుక మడత పెట్టి మరీ మాస్ లెవెల్లో వార్నింగ్ ఇచ్చాడు ఆరవ్. ఆరో వార్నింగ్ కి జడిసి అక్కడే ఆగిపోయిన భారతిని చూస్తూ ఏయ్ కోసి చూపిమంటావా అన్నాడు ఆరో షార్ప్ గా ఆమెను చూస్తూ. దెబ్బకి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఊహు అంటూ తల అడ్డంగా ఊపి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది భారతి. ఆ ఎక్స్ప్రెషన్ కి సైడ్ స్మైల్ చేస్తూ ఒక్క దెబ్బకే మధుసూదన్ ని లాగి కింద పడేసి అదే సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చున్న ఆరవ్ కాలి షూ నేరుగా మధుసూదన్ మొహానికి ఇంచు గ్యాప్ లో ఆపాడు. ఆరవ్ షూ తన మొహానికి తగిలినట్టుగా అనిపిస్తుంటే అతని మొహాన్ని పక్కకు తిప్పేస్తున్న మధుసూదన్ ఫేస్ పట్టుకుని ఇప్పుడు చెప్పరా నీ బాధ ఏంటి అన్నాడు ఆరవ్. నా బాధ ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు అన్నాడు మధుసూదన్. నేనే యాక్టర్ నిరో, నా ముందు నువ్వు ఇలా అర్థం కానట్టు ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇచ్చావనుకో చూస్తూ నమ్మేస్తాను అనుకున్నావా? మక్కెలు ఎరగొట్టి ఒక్కో బొక్కకి నీరు పోస్తా బేవకూఫ్ అన్నాడు ఆర్నవ్. నేను నా పెళ్ళాం హాస్పిటల్ కి వెళ్ళిన విషయం నీకెలా తెలిసిందిరా? మమ్మల్ని స్పై చేస్తున్నావా? ఆ హరీష్ గారికి ఏం చెప్పారు అని అడిగారు. మీరు హాస్పిటల్ కి వెళ్ళిన విషయం మాకెలా తెలుస్తుంది ఆరవ్ బాబు? అయినా మీరు ఎందుకు హాస్పిటల్ కి వెళ్ళారు? ఎవరికైనా ఒంట్లో బాలేదా? నువ్వు బానే ఉన్నావు కదా ఆరవ్ అంటూ తీయగా మాట్లాడడానికి ట్రై చేసింది భారతి. ఏచి ఆపు అంటూ లాగి ఒకటి పీకి ఎందుకు వద్దంటున్నా ఊరికే నాతో మాట్లాడడానికి ట్రై చేస్తావు? నీతో మాట్లాడడం ఇష్టం లేకే కదా నీ మొగుడుతో మాట్లాడుతున్నా. అలా అని నీ మొగుడుతో మాట్లాడడం ఇష్టం అనుకుంటావేమో. వీన్నైతే ఎంతైనా కొట్టచ్చు, అదే నువ్వు అనుకో లేడీస్ కోటాలో కొట్టలేను, అందుకే నోరు మూసుకొని నువ్వు పక్కనుండు అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి నువ్వు చెప్పరా మొద్దుగా ఏం ప్లాన్ వేశారు నా ఆస్తి దొబ్బేయడానికి అని అడిగాడు ఆరవ్. నెక్స్ట్ ప్రోమో డస్కి 10 days కోసం లగేజ్ ప్యాక్ చేయవే అన్నాడు ఆరవ్. లగేజా? ఎక్కడికైనా వెళ్తున్నారా సార్ అని అడిగింది మైరా. వెళ్తున్నారా కాదే వెళ్తున్నామా అని అడగాలి. వెళ్తున్నామా అంటే నేను కూడా రావాలా అడిగింది మైరా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామండి? హనీమూన్ కి ఉత్సాహంగా చెప్పాడు ఆరవ్. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆరోగ్యంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్.